మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం 11వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు ఎజ్రా గ్రంథ మొదటి భాగంలో యేసు అని అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇంకా ఎజ్రా ఎవరు అనంటే 7వ అధ్యాయం నుంచి చూస్తామండి. ఎజ్రా ధర్మశాస్త్ర బోధకుడు. ఆయన బాబిలోనియాలో జన్మిస్తారండి. ఆయన మరి బాబిలోనియా నుండి యూదుల రెండవ జట్టుని యెరూషలేమునకు నడిపించుకొని వస్తాడు. తర్వాత నెహిమియా, ఎజ్రా ఇద్దరూ కలిసి మరి ఆ ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళని కానీ యూదులని కానీ దైవ మార్గంలో నడిపిస్తారండి. పాత నిబంధనలో మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తుల్లో బాబిలోనియా ప్రవాసం నుండి తిరిగి వచ్చినటువంటి యూదులు దేవునిలో నడిపించబడ్డారు అంటే వీళ్ళిద్దరే ముఖ్య కారణం అండి. ఎజ్రా ధర్మశాస్త్ర బోధకుడు, ఇంకా నెహిమియా గవర్నర్, యూదా దేశపు గవర్నర్. నెహిమియా మనం ఎల్లుండి చూస్తామండి. 3వ బ్యాచ్ని ఆయన తీసుకొని వస్తాడు. నెహిమియా అనగానే యెరూషలేం గోడలను 52 రోజుల్లో కడతాడనమాట. ఒక సిన్సియర్ నీతిమంతుడు, మిస్టర్ క్లీన్ నీతిమంతుడైన రాజకీయ నాయకుడు. మరి ఎజ్రా నీతిమంతుడైన మత నాయకుడు. ఇద్దరు నీతిమంతుల ద్వారా దేవుడు ఆ దేశంలో గొప్ప కార్యాలు చేస్తారండి. పాత నిబంధనలో హెబ్రీ బైబిల్లో వాళ్ళు తనకు అంటారండి, దాన్ని 39 పుస్తకాలు ఉంటాయన్నమాట. మనకి 46 ఉంటాయి, అందుకే హెబ్రీ బైబిల్ అని చెప్తున్నాను. వాళ్ళు దాన్ని తనకు అంటారు కదా. ఆ 39 గ్రంథములను ఒక గ్రంథముగా కూర్చినదన్నమాట. ఎవరు అనంటే ఎజ్రా, నెహిమియా అని చెప్తారు. ఒక గ్రంథంగా కూర్చడం అంటే కంపైలేషన్ అండి, కూర్పు అంటారు కదా. మరి ఆ మొదటి 5 గ్రంథాలు ఎవరు దాచారు అప్పటి వరకు, తర్వాత యెహోషువ గ్రంథము, తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతుల గ్రంథాల తర్వాత సమూయేలు గ్రంథాలు, తర్వాత రాజుల గ్రంథాలు, తర్వాత దినవృత్తాంతములు, ఈ గ్రంథాలు. ఆ తర్వాత పాత నిబంధనలో మరి 16 మంది ప్రవక్తలు ఉంటారండి. ఇవన్నీ కూడా ఒక గ్రంథంగా వాళ్ళు కంపైలేషన్ చేసి ఒక గ్రంథంగా సమకూర్చింది ఎవరు అనంటే నెహిమియా, ఎజ్రా అని చెప్తారు. కనుక దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వ్యక్తులండి వీళ్ళు. దేవుణ్ణి గౌరవించిన వాళ్ళు అనమాట. దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతోనే ఈ లోకంలో మనల్ని సృజిస్తారండి, లోకానికి పంపిస్తారు. ఆ పని మనం ముగించుకొని తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచే వస్తాము. తల్లి కడుపులో శరీరాన్ని చుడతారు, ఇక్కడ భూమి మీద దేవుని పని చేసి తిరిగి ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి. అంతోని వారు, శౌరి వారు, వీళ్ళందరూ మనం, లేకపోతే అపోస్తులు, పునీతులు, ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో దేవుడు నాటిన నీతి వృక్షాలన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చిన పని చేశారండి. ఈరోజు ఎజ్రా గ్రంథం అన్నమాట మనం ధ్యానించుకుందాము. ఎజ్రా గ్రంథంలో 10 అధ్యాయాలు ఉంటాయి. ఇలా చూపిస్తున్నాను. మొదటి భాగంలో 6 అధ్యాయాలు ఉంటాయి. ఈ 6 అధ్యాయాల్లో ఈయన కనబడడు ఎజ్రా. రెండో భాగంలో కనబడతాడు 7 నుంచి 10 వరకు అన్నమాట. అక్కడ ఎజ్రా కనబడతాడు. కనుక ఈరోజు మొదటి భాగంలో యేసు ప్రభువునకు సాదృశ్యంగా ఎవరు ఉన్నారంటే జెరుబ్బాబేలు అండి. జెరుబ్బాబేలు రూపంలో పాత నిబంధనలో యేసు ప్రభుని మనం చూడొచ్చు అనమాట. ఎవరి జెరుబ్బాబేలు అని అంటే దావీదు సంతతి వాడండి. దావీదు రాజులు 20 తరాలు వాళ్ళు పరిపాలిస్తారు యూదా దేశాన్ని. ముందు ఇద్దరు దావీదు, సొలొమోను మరి యునైటెడ్
ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తారు. తర్వాత దేశం రెండుగా ముక్కలైపోతుందండి సొలొమోన్ చేసిన పాపం వల్ల. సొలొమోన్ తర్వాత అతని సంతతి వాళ్ళు రెహబాం నుంచి చివరి రాజు సిద్కియా వీళ్ళందరూ కింద యూదా దేశాన్ని పరిపాలిస్తారు. కానీ అందులో మనం ధ్యానించుకున్నాం కదా, దావీదు తర్వాత దేవునికి నమ్మకంగా ఉన్న వాళ్ళు ముగ్గురే, యెహోషాఫాతు, హిజ్కియా, చివరిలో జోసాయా. ఈ ముగ్గురే అన్నమాట. ఈ జోసాయా కుమారులు కూడా మరి ఇద్దరు పరిపాలిస్తారండి, యెహోయాకీము, సిద్కియా. వాళ్ళు కూడా చాలా దుష్ట కార్యాలు చేస్తారు. కాకపోతే ఈ చివరి జోసయా యొక్క మనవడు యెహోయాకీం యొక్క కొడుకు యెకోనియా యెహోయాకీను అంటారు. ఆయన 3 నెలలే పరిపాలిస్తాడు. కానీ దేవుడు చెప్పినట్లుగా ఇర్మియా ప్రవక్త ద్వారా మీరు బాబిలోనియా రాజుకి లొంగండి అంటే ఆయన ఒక్కడే లొంగుతాడు. కాబట్టి మళ్ళా ఆయన నుంచి ఆయనని యెకోనియా అంటారు, మత్తయి సువార్త 1:11 అన్నమాట. ఆయనకి పుట్టినటువంటి షయల్తీయేలు అక్కడ బాబిలోనియాలో, ఆ షయల్తీయేల్కి పుట్టిన జెరుబ్బాబెలు అన్నమాట. ఈ జెరుబ్బాబెలు కూడా దావీదు రక్తం, దావీదు డిఎన్ఏని కలిగి ఉంటాడండి. యెరూషలేం మొదటి దేవాలయాన్ని దావీదు కొడుకు సొలొమోన్ కట్టిస్తాడు. కానీ అంత సమకూర్చిందంతా కావాల్సినవన్నీ దావీదు అన్నమాట. ఇంకా వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత రెండో దేవాలయాన్ని కట్టింది ఎవరంటే దావీదు యొక్క సంతతి వాడైన జెరుబ్బాబెల్. సేమ్ మళ్ళీ దావీదే పుట్టాడు అన్నట్లుగా అంత రోషాన్ని కలిగి ఉంటాడనమాట. సో ఇది మనకు అర్థం కావాలంటే, బాబిలోనియా ప్రవాసం అర్థం కావాలండి, పాత నిబంధన మనకి అర్థం కావాలంటే వీళ్ళు బాబిలోనియా ప్రవాసానికి ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, మళ్ళా తిరిగి వస్తారనమాట. వాళ్ళు దేవుని ఆజ్ఞలు పాటించలేదండి. కనుక రాజులు పాటించలేదు, ప్రజలు పాటించలేదు. కనుక దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా 40 సంవత్సరాలు వాళ్ళని హెచ్చరిస్తాడు. యూదా దేశంలో మీరు నా మాట వినట్లేదు కనుక మిమ్మల్ని బాబిలోనియా రాజుకు అప్పగిస్తాను. చాలా క్రూరుడండి, చెప్తే కూడా వినరండి వాళ్ళు. చివరికి దేవుడు ఇంకా వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించడానికి బాబిలోనియా రాజు నెబుకద్నెజర్ రాజుకి అప్పగిస్తారండి. ఆ రాజు 3 మార్లు బాబిలోనియా నుంచి యెరూషలేంకి వచ్చి ప్రజల్ని బందీలుగా తీసుకెళ్తాడనమాట. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన దానియేలు అతని స్నేహితులు ఉంటారు, చాలామందిని తీసుకెళ్తాడు. కానీ రెండోసారి వచ్చినప్పుడు ఎజికేలు, మోర్డెకాయ్ వీళ్ళు ప్రముఖులు అనమాట, చాలామందిని తీసుకెళ్తాడు. మూడోసారి వచ్చినప్పుడు ఆయన దేవాలయాన్ని తగలబెట్టి, సొలొమోన్ రాజు కట్టించిన దేవాలయాన్ని తగలబెట్టి అందులో బంగారు పాత్రలు 5400 పాత్రలండి, బంగారు పాత్రలు కానీ వెండి పాత్రలు కానీ అవన్నీ తీసుకొని బాబిలోనియాకి వెళ్తాడు. ఈ యెరూషలేం నుండి బాబిలోనియా 900 మైళ్ళండి. రాజులని కూడా చివరి రాజు సిద్కియా ఆయన కన్నులు పెరికేసి బంధించి గొలుసులతో నడిపించుకొని తీసుకొని వెళ్తాడండి. అప్పుడు అర్థమవుతుంది దేవుణ్ణి ఎదిరించడం అంటే ఏంటి అని చెప్పి. అక్కడ 70 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు వాళ్ళని మళ్ళా ప్రేమతో బాబిలోనియా నుంచి యెరూషలేంకి తీసుకొస్తాడండి. ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో బాబిలోనియా నుంచి మొదటి జట్టు యెరూషలేంకు రావడాన్ని గురించి వ్రాయబడుతుందండి. ఆ మొదటి జట్టు ఎవరి నాయకత్వంలో వస్తారంటే వాళ్ళని నడిపించుకొని రావాలి కదండి, 50,000 మంది అన్నమాట. దావీదు సంతతి వాడైనా దావీదే మళ్ళీ పుట్టాడు అనేట్లుగా జెరుబ్బాబెలు నాయకత్వంలో. అలాగే మరి ఒక మత నాయకుడు కూడా ఉండాలి నడిపించడానికి కదా, యెహోషువ అన్నమాట. వీళ్ళిద్దరి నాయకత్వంలో ఈ యూదులు బాబిలోనియా ప్రవాసం నుండి క్రీస్తుపూర్వం 537లో తిరిగి వస్తారండి. 3 జట్లుగా వాళ్ళు తిరిగి వస్తారు. నేను ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. దేవుని విషయాలను శ్రద్ధ కలిగి ఉండండి, సీరియస్గా ఉండండి. మీరు దేవుని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటే
దేవుడు కూడా మీ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు. ఇష్టం వచ్చినట్లుగా శరీరం చెప్పినట్లుగా జీవిస్తూ ఒక క్యాన్సర్ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, అప్పుడు మాత్రం దేవుడు అంటే అప్పుడు దేవుడు చెప్తారు నువ్వెవరో నాకు తెలియదని. రోజు బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించండి, దేవుణ్ణి గౌరవించండి, దేవుడు కూడా మిమ్మల్ని గౌరవిస్తాడనమాట. 3 బ్యాచెస్గా వాళ్ళు తిరిగి వస్తారండి. అది నేను చదువుతాను, స్క్రీన్ మీద మీరు చూడండి, మీరు రాసుకోనండి. యూదులు 3 జట్లుగా ప్రవాసం నుండి తిరిగి వచ్చుట. మొదటి జట్టు క్రీస్తుపూర్వం 537లో జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి వస్తారు. రెండవ జట్టు క్రీస్తుపూర్వం 458లో ఎజ్రా నాయకత్వంలో. మూడవ జట్టు క్రీస్తుపూర్వం 445లో నెహిమియా నాయకత్వంలో తిరిగి వస్తారు. ఇంకా ఎజ్రా గ్రంథం మొదటి భాగము 1 నుంచి 6 అధ్యాయాలు, రెండవ భాగము 7 నుంచి 10 అధ్యాయాలు. ఈ 2 గ్రంథముల మధ్యలో ఎస్తేర్ చరిత్ర జరుగుతుందండి. ఇప్పుడు నేను మీకు మ్యాప్ ద్వారా వివరిస్తా అండి, ఎలా వాళ్ళు 3 జట్లుగా వెళ్ళారు, ఆ తర్వాత ఎలా 3 జట్లుగా తిరిగి వస్తారు. ఇక్కడ చూడండి, యెరూషలేం నుంచి బాబిలోనియాకండి 3 సార్లు వెళ్తారు. క్రీస్తుపూర్వం 605, 598, 587. తర్వాత 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి వస్తారనమాట బాబిలోనియా నుంచి. క్రీస్తుపూర్వం 537 మొదటి బ్యాచ్ జెరుబ్బాబెలు తీసుకొస్తాడండి. ఆ తర్వాత ఎజ్రా రెండో జట్టు 458లో, నెహిమియా మూడో జట్టు 445లో తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఇక్కడ చూద్దామండి, ఇక్కడ చూడండి, ఇది యెరూషలేం. ఇక్కడ నుంచి నెబుకద్నెజర్ రాజు మరి వాళ్ళని తీసుకొని వెళ్తాడు. ఈ యారో మార్క్ ఇది చూడండి, ఇలా ఈ పింక్ పర్పుల్ కలర్ ఇక్కడికి బాబిలోనియాకి తీసుకొస్తాడండి. 3 బ్యాచెస్గా తీసుకొస్తాడు. తర్వాత 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి 3 బ్యాచెస్గా వస్తారు. మొదటి బ్యాచ్ ఏమో జెరుబ్బాబెలు నాయకత్వంలో వాళ్ళు తిరిగి వస్తారండి. ఇక్కడ చూడండి, ఈ రెండోది ఇక్కడ బ్లూ కలర్ దీని ప్రక్కనే ఉంది కదా, ఇలా 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 యెరూషలేంకి వస్తారనమాట. జెరుబ్బాబెలు తీసుకొని వస్తాడండి. ఆ తర్వాత మరి ఎస్తేర్ రాణి చరిత్ర జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ రెండవ బ్యాచ్ అనమాట. రెండవ బ్యాచ్ ఇక్కడ చూడండి, ఎజ్రా తీసుకొని వస్తాడండి. రెండో బ్యాచ్ కూడా ఎజ్రా ఇదే దారిలో తీసుకొని వస్తాడు రెండో బ్యాచ్ని. ఆ తర్వాత మూడో బ్యాచ్ని ఎవరు తీసుకొస్తారంటే నెహిమియా తీసుకొస్తాడండి. నెహిమియా ఇక్కడ ఉంటాడనమాట, సూజన్ పట్టణంలో ఉంటాడు. ఎస్తేర్ రాణి చరిత్ర కూడా ఇక్కడే జరుగుతుందండి. అయితే ఎస్తేర్ రాణి చరిత్ర జరిగిన తరువాత నెహిమియా సూజన్ నుంచి, దీన్ని పారసిక దేశం అంటారండి, క్యాపిటల్ సూజన్ అనమాట. ఎస్తేర్ చరిత్ర కూడా ఇక్కడే జరుగుతుంది. మూడో బ్యాచ్ని సూజన్ నుంచి ఇలా ఇలా తీసుకొని వస్తాడు. హురు చూడండి, ఇది అబ్రహాం దేశం అనమాట. బాబిలోనియా నుంచి ఇది మూడో బ్యాచ్ అనమాట. ఇట్లా యెరూషలేమునకు తిరిగి వస్తారు. మొదటి బ్యాచ్ జెరుబ్బాబెలు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే దేవాలయాన్ని నిర్మిస్తారండి. ఇప్పుడు ఆ దేవాలయాన్ని మనం చూద్దాం. ఇది మొదటి దేవాలయం సొలొమోన్ కట్టిస్తాడండి వైభవంగా. అంత బంగారమే. క్రీస్తుపూర్వము 960 అన్నమాట. అప్పటికి ముగుస్తుంది. ఆ తర్వాత ఇది వాళ్ళు కట్టించిందండి జెరుబ్బాబెలు. బాబిలోనియా ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కట్టించిన దేవాలయం. దీన్ని రెండవ దేవాలయం అంటారు. ఇక్కడ ఏం బంగారం ఉండదు, కానీ బంగారం కంటే ఎక్కువైన యేసు ప్రభు ఇక్కడనే బోధిస్తాడండి, ఇక్కడనే అర్పించబడతాడు కూడా. దీన్ని కట్టింది జెరుబ్బాబెలు కాబట్టి దీన్ని జెరుబ్బాబెలు దేవాలయం అంటారు. ప్రతిష్టాపన 515లో జరుగుతుందండి. తర్వాత కూడా చూడండి, మరి మక్కబీల గ్రంథం మీరు చూస్తే అక్కడ కూడా యాంటియోకస్ ఎపిఫానిస్ దేవాలయాన్ని అపవిత్రపరుస్తాడు క్రీస్తుపూర్వం 169లో అనమాట. అయితే మళ్ళా యూదా మక్కబీయుడు, మత్తతీయ కుమారులు వాళ్ళందరూ కలిసి
దేవాలయాన్ని శుద్ధి చేసి బాగు చేసి మళ్ళీ ఆరాధన ప్రారంభిస్తారండి. దీన్ని మక్కబీయుల టెంపుల్ అని అంటారు. వాళ్ళు ఆరాధన ప్రారంభించిన రోజు, దేవాలయ ప్రతిష్టాపన జరిగిన రోజున పండుగ చేసుకుంటారు. హనుక్కా పండుగ అంటారండి. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 10:22లో ఈ పండుగలో ఆయన పాల్గొంటారు. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారనమాట. ఇది కూడా చాలా ముఖ్యమైనదండి. కీస్లేవ్ నెల 25వ తేదీన చేసుకుంటారు. తర్వాత 4వ దేవాలయం అనమాట, హెరోద్ టెంపుల్ అంటారు. యేసు ప్రభు సువార్త బోధించేటప్పుడు దేవాలయాన్ని మీరు పడగొడితే 3 రోజులు కడతా అంటారు. వాళ్ళు అంటారు 46 సంవత్సరాలు అయింది అని చెప్పేసి అనమాట, క్రీస్తు శకం 27లో. ఎందుకంటే ఈ దేవాలయాన్ని హెరోదు క్రీస్తుపూర్వం 20లో ప్రారంభిస్తాడు. యేసు ప్రభువు నాటికి 27 నాటికి 46 సంవత్సరాలు అవుతుంది. కానీ 64 వరకు దీని కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుందండి. 86 సంవత్సరాలు పడుతుంది. 64కి కంప్లీట్ అవుతుంది. కానీ 70లో రోమా సైన్యాధికారి టైటస్ దీన్ని నాశనం చేస్తాడు. ఇప్పుడు చూశారు కదా, ఈ తిరిగి వచ్చిన వాళ్ళు 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారండి. అక్కడ చూస్తే వాళ్ళ ఇల్లు యెరూషలేంలో అవి కాల్చబడి కాలి బుగ్గైపోయి ఉంటాయన్నమాట. దేవాలయాన్ని కూడా కాల్చేస్తాడండి నెబుకద్నెజర్. ఎందుకు కాలుస్తాడో తెలుసా? ఆ దేవాలయం ఎట్లా ఉంటుందంటే మొత్తం బంగారంతో అన్నమాట. బయట లోపల ఆ బంగారము సూర్యరశ్మికి మెరుస్తూ ఉంటే 50 మైళ్ళ దూరం కూడా ఆ గోపురం పైభాగం కనబడుతూ ఉంటుందంటండి. అలాంటి దేవాలయం ఎందుకు కాలుస్తాడంటే, కాల్చినప్పుడు ఆ బంగారం అంతా కరుగుతుంది కదా, దాన్నంతా మళ్ళా తీసుకొని వెళ్తాడనమాట బాబిలోనియాకి. అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చూసి చాలా విలపిస్తారండి. 46 ఎకరాల స్థలాన్ని దావీదు నిర్ణయిస్తాడు. మరి పాత్రలు అన్నీ కూడా చేపిస్తాడు. సొలొమోన్ కడతాడు 7 సంవత్సరాలు. కానీ కాల్చడానికి ఎంతసేపు పడుతుందండి? ఇప్పుడు వాళ్ళు వచ్చి చూస్తే 70 సంవత్సరాల తర్వాత కాలిపోయిన దేవాలయాన్ని, ఇళ్ళని చూస్తే వాళ్ళకి ఎంత బాధ కదా. అప్పుడు ఒక్కొక్కరు మళ్ళీ వాళ్ళ ఇంటి స్థలం ఏంటి చూసుకొని ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటారండి. కాస్త ఉండడానికి ఇల్లు ఉండాలి కదా ముందు అని. అప్పుడు 7 నెలలు పడుతుంది, 537లో అన్నమాట. అయితే ఆ తర్వాత 7 నెలలు వాళ్ళ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు దాదాపు 50,000 మంది వాళ్ళ ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి మనం దేవుణ్ణి ఆరాధించలేదు, లెక్క చేయలేదు కనుకనే మనం బాబిలోనియా ప్రవాసానికి పంపబడ్డాం అని చెప్పి ఇంకా జెరుబ్బాబెలు యెహోషువ ప్రజలందరినీ పోగు చేస్తారండి. ముందుగా ఒక బలిపీఠాన్ని కట్టుకుంటారనమాట. దేవునికి బలులు అర్పించాలి. దేవాలయం కట్టడానికైతే 20 సంవత్సరాలు పడుతుందన్నమాట. బలిపీఠాన్ని కట్టి 7వ నెలలో వాళ్ళు తిరిగి వచ్చిన సంవత్సరమే 537 అనమాట. 7వ నెలలో బలిపీఠాన్ని కట్టి దేవునికి బలులు అర్పించి మళ్ళా దేవునితో తిరిగి సంబంధంలోనికి వస్తారండి. ఇది క్రిస్టియానిటీ కానీ ఈ యూద మతం కానీ యాక్చువల్గా మతం కాదండి, దేవునితో ఒక పర్సనల్ రిలేషన్. అలా ఉన్నవాళ్ళు దావీదులాగా, ఇదిగో జెరుబ్బాబెల్లాగా, నెహీమియా, ఎజ్రాల్లాగా, ఎస్తేర్లాగా ఉంటారు. దేవునితో ఎవరైతే రిలేషన్లోకి ఎంటర్ అవుతారో, దేవుని స్వరాన్ని వింటారో, దేవుడు వాళ్ళలో నివసిస్తారు, దేవుడు చెప్పింది చేస్తారు. ఆయనతో రిలేషన్ లేకుండా ఉన్న వాళ్ళు అయితే శరీర వాంఛలు చొప్పున జీవిస్తూ ఒక గంట కొడితే కాసేపు వెళ్ళి ఏదో అట్లా నోటితో ప్రార్థనలు చేస్తారనమాట. అదే యేసుప్రభు చెప్తారు మత్తయి 15లో 8-9 వచనాల్లో, కేవలం పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, వాళ్ళ హృదయం నిండా బాబిలోనియా అంటే పాత నిబంధనలో చూస్తే అది ఒక దేశం కదా, ఇప్పుడు ఇరాక్ అన్నమాట జాగ్రఫికల్గా. మరి యెరూషలేం కూడా ఒక దేశం. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో బాబిలోనియా అంటే హృదయం అంతా లోకాశలతో నిండిన హృదయం అన్నమాట. నా ఆస్తులేంటి, నా ఇల్లేంటి, నా కార్లు, నా బంగారం, నా అన్నీ, ఇంకా అది బాబిలోనియా. ఇది స్పిరిచువల్ బాబిలోనియా. యెరూషలేం అంటే దేవుని యొక్క
కోరికలు, దేవుని వాక్యంతో ఉంటూ దేవుని నివాసంగా ఉన్నటువంటి హృదయాన్ని జెరూసలేం అంటారండి. కనుక మనము ఈ జెరూసలేం లాగా నూతన నిబంధనలో మనమే దేవుని ఆలయం. మరియ తల్లితో ప్రారంభమవుతుంది. అపోస్తులు 120 మంది పరిశుద్ధాత్మని పొందారు. వాళ్ళు పరిశుద్ధాత్మని వాళ్ళ హృదయంలో కలిగి ఉండి దేవుని యొక్క పని చేశారు. అది జెరూసలేంగా మనం ఉండాలి. బాబిలోనియా నుంచి పారిపోవాలి. జకర్యాలో కూడా చెప్తారనమాట. అయితే ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చారు కదండి. ఇంకా దేవునికి బలిపీఠాన్ని కట్టి ఆరాధించడం మొదలు పెడతారు. క్రీస్తుపూర్వం 537లో 7వ నెలలో, సరేనా. ఇంకా ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చేసరికి కౌంట్ డౌన్. పాత నిబంధన అంటే 537, తర్వాత 536 నంబరు అలా తగ్గిపోతూ ఉంటుందండి. ఇంకా 2వ సంవత్సరం అంటే 536లో అందరూ కలిసి ఇంకా దేవాలయాన్ని కడదామని నిర్ణయించుకుంటారనమాట. జెరుబ్బాబెలు వాళ్ళకి ఇప్పుడు నాయకుడిగా ఉంటాడు. రాష్ట్ర పాలకునిగా కూడా, గవర్నర్గా యూదాకి అపాయింట్ చేయబడతాడు. మళ్ళీ అధికారం వచ్చేస్తుంది అనమాట. ఈయననే యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నారు. దావీదు వంశంలో పుట్టాడు. ఆ రాజవంశపు రక్తాన్ని కలిగి ఉండి ప్రజల్ని దేవునితో కనెక్ట్ చేస్తున్నాడు. దేవాలయానికి మరి పునాది రాయి వేస్తాడనమాట. ఈయననే జెరుబ్బాబెలు వేస్తాడు. పెద్దలు అందరూ ఉంటారండి. యెహోషువ అందరూ కలిసి దేవాలయానికి, 2వ దేవాలయానికి 2వ సంవత్సరం అంటే 536లో 2వ నెలలో పునాది వేస్తారు. ఇంకా అలా 2 సంవత్సరాలు బాగానే ఉంటుందండి. 536లో పునాది వేస్తే ఇంకా 2వ సంవత్సరం 535, 2 సంవత్సరాలు చక్క పనులు జరుగుతాయి. పునాదులు వేస్తారు, కడుతూ ఉంటారు. ఇంకా అప్పుడు యూదాకి పైన సమరియా ఉంటుంది కదా, సమరీయులు వస్తారు. సమరీయులు వచ్చి జెరుబ్బాబెల్ని అడుగుతారనమాట, మేము కూడా సాయం చేస్తాము దేవాలయాన్ని కట్టడానికి, ఎందుకంటే కలిసి ఆరాధించాలని. వాళ్ళు ఒప్పుకోరనమాట, మీరు మాతో కలవడానికి వీల్లేదని చెప్పి. ఇంకా వాళ్ళకి అసూయ పుట్టి ఏం చేస్తారంటే, రాజులకి ఎవరైతే పరిపాలిస్తున్నారో అధికారులకి లేఖలు రాసి వీళ్ళు చాలా తలనొప్పిగా ఉన్నారని దేవాలయ నిర్మాణం ఆగిపోయేలాగా చేస్తారండి. 14 సంవత్సరాలు పని ఆగిపోతుందండి. అప్పుడు ఇంకా దేవుడు 2 ప్రవక్తల్ని ప్రేరేపిస్తారనమాట. 5వ అధ్యాయంలో ఉంటుంది. జకర్యా ప్రవక్త, తర్వాత హగ్గై ప్రవక్త అనమాట. వాళ్ళు వచ్చి ప్రేరేపిస్తారు, ఇదిగో జెరుబ్బాబెలు ఎందుకయ్యా దేవాలయం పని ఆగిపోయింది, మొదలుపెట్ట అంటే, అబ్బాయి ఒకటే ఆటంకాలు. అధికారులకు వీళ్ళు లెటర్స్ రాస్తున్నారు, వాళ్ళు ఆపేయమంటున్నారు. ఏం చేయాలంటే, ప్రభు నీకు ఒక సందేశం చెప్పమన్నారు అని జకర్యా వచ్చి చెప్తాడండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో 6 నుంచి అనమాట. ఇదిగో శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తాను. జెరుబ్బాబెలు నీవు పునాది రాళ్ళు వేశావు, దేవాలయానికి మొదటి రాయి నువ్వేసావు కదా, చివరి రాయి కూడా నువ్వే వేస్తావయ్యా. అప్పుడు ఆ దేవాలయాన్ని చూసి ప్రజలు ఏమంటారంటే, ఎంత సొగసుగా ఉంది, నువ్వు నా దేవాలయాన్ని పునర్నిర్మిస్తావు, మొదటి రాయి నువ్వే పెట్టావు, చివరి రాయి కూడా నువ్వే పెడతావు జెరుబ్బాబెలు అని ప్రభు నాకు చెప్పమన్నారని జకర్యా వచ్చి జెరుబ్బాబెల్కి చెప్తే, అవునా చెప్పారంటే అవునయ్యారు. అప్పుడు హగ్గై వస్తాడు. హగ్గై వచ్చి అందరి ప్రజలతో మాట్లాడతారు. హగ్గై గ్రంథంలో ఉంటుంది అనమాట. 520లో మీరు చక్కగా కట్టుకున్న ఇండ్లలో ఉంటున్నారు, మరి నా దేవాలయాన్ని పట్టించుకోవట్లేదు, అందుకే మీరు ఎంత పంట వేస్తే విత్తనాలు ఇంత పంట వచ్చేలాగా చేశారు. ముందు మీరు దేవాలయాన్ని నిర్మించండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనగానే మళ్ళీ వాళ్ళు పని ప్రారంభిస్తారండి. చక్క ప్రారంభించి ఇంకా అది 520లో కదా వీళ్ళు చెప్పింది, ఇంకా గబగబా పని అయిపోతుంది అనమాట. 516 లోపల
పని అయిపోతుంది. 515లో రెండో దేవాలయ ప్రతిష్టాపన జరుగుతుంది. అయితే హగ్గై అంటాడు చిన్నగా ఉంటుంది, ఇంకా బంగారం లేదు ఏం లేదు, చిన్నగా ఉంటుంది. కానీ హగ్గై 2:9 హగ్గై ఏమంటాడంటే ఈ రెండో దేవాలయం చిన్నగా ఉంది కానీ చాలా వైభవంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేవాలయానికి వైభవం ఎట్లా వస్తుందంటే వైభవం గల రాజు యేసు రాజు ఈ దేవాలయంలోనే సమర్పించబడతాడు, ఈ దేవాలయంలోనే బోధిస్తాడు అని ఆయన చెప్తాడండి. సో ఎంత కష్టపడతారనమాట రెండో దేవాలయాన్ని కట్టడానికి. మళ్ళా దావీదు సంతతి జెరుబ్బాబెలు ప్రజలు వాళ్ళ దగ్గర అప్పుడు ఏమీ ఉండదు కదండి, అయినా దేవాలయాన్ని నిర్మించి మరి ప్రతిష్టాపన చేసి ఆరాధన ప్రారంభిస్తారు. ఇది మొదటి భాగంలో ఉంటుందండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఎలా బాబిలోనియ ప్రవాసం నుండి తిరిగి వచ్చినటువంటి యూదులు ఆరాధనని తిరిగి ప్రారంభించారు ప్రభా. దేవాలయాన్ని నిర్మించి మరలా ఆరాధన కొనసాగించి మీతో తిరిగి సంబంధంలోనికి వచ్చారు, మీతో కనెక్ట్ చేసుకున్నారు. అలా మా హృదయాన్ని కూడా నాయన బావిలోని అలాగా ఉంది, హృదయం నిండా ఈ లోకాశలతో, కానీ అవన్నీ కూడా మా నుంచి తొలగించండి యేసయ్య. దేవాలయాన్ని శుద్ధి చేశారు, మా హృదయాన్ని శుద్ధి చేసి మా హృదయంలో మీరు నివసించండి. మీతో కనెక్ట్ అయ్యి మీ వాక్యం ప్రకారం మేము జీవించడానికి మీ వాక్యం పరిశుద్ధాత్మ దేవుని వాక్యం మా హృదయంలో రాసి దాన్ని మేము ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదివి పాటించడానికి ప్రకటించడానికి కృప దయచేయండి. మా హృదయం అనే దేవాలయాన్ని మీరు శుద్ధి చేయండి, పునర్నిర్మించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన హృదయం అనే దేవాలయాన్ని మరొక్కసారి పునర్నిర్మించి బాగు చేసి దేవుడు ఇందులో నివసిస్తూ దేవుని యొక్క వాక్యం ఇందులో హృదయంలో మనసులో రాయబడి దాని ప్రకారం జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.